నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: ఒక చెక్క కొబ్బరికాయ ముక్కలు కోసాను, ఒక చెక్కని. మామిడికాయలు మొత్తం ఫుల్ మామిడికాయ ఇవ్వండి, సగమే. 2 కాయలు, 2 చెక్కలు, ఒక కాయ అయితే ఒక మామిడికాయ వేసుకుంటాం అన్నమాట. అలాగే ముక్కలు కోసి దీనికి కావాల్సిన ఇవన్నీ నూనెలో వేపుతాం. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సాయమినపగుళ్ళు, జీలకర్ర, రుబ్బి ఇదిగా ఉప్పు. ఇంకా చింతపండు ఏమీ వేయమండి, చింతపండు అది వేయం. ఇంక ఇవే ఈ నూనెలోని ఇవి వేపేస్తాను. తీసేసి కొంచెం నాట్లు పెట్టాలి. నాట్లు పెట్టి వేపాలి, అది పేలిపోతుంది. వేపుతాం అన్నమాట నూనెలో. ఇవే వేపుతాం. ఇంక ఈ వేపం వేపేసి ఇవి మిక్సీ కొట్టాక అవి కూడా వేసి, ముందు కొబ్బరి మిక్సీ కొట్టేస్తాను. మిక్సీ కొట్టేసి, అంటే మామిడికాయన్నా ముందు వేసేసుకోవచ్చు. ఫస్ట్ వేసుకున్నాక కొబ్బరి వేసి మిక్సీ కొట్టేసి పుల్లగా ఉంటుంది. అందుకే ముందు ఈ కొబ్బరికాయ ముక్కలు కొట్టేసి మన కొబ్బరి కూరలా తీసేసి పక్కకి, అప్పుడు ఇవన్నీ మిక్సీ కొట్టేసేసి అందులో కచ్చి పిచ్చి వేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా నలిగిపోయినా బాగోదు. ఉప్పు వేసి మిక్సీ కొట్టేది. ముందు అమ్మ కొబ్బరి ముక్కలు కూర ఉంటే గొడవే లేదు. కూర లేక ముక్కలు కోసాను కదా, వచ్చాకే కదా కూరలేదు. అవి మిక్సీ కొట్టేసి పక్కకు తీస్తాను. కూరని తీసి ఇవన్నీ మిక్సీ వేసేసి ఇవి కొంచెం నలిగాక ఈ మామిడికాయ ముక్కలు వేసేసి నలగనిచ్చి, అప్పుడు ఈ కూర కూడా వేసేసి కచ్చి పిచ్చి కొట్టేసి తీసి ఇంకంతే. తాలింపు గిలింపు ఏమి వేసుకో, బాగుంటుంది పుల్లగాను. మామిడికాయ రోజుల్లో ఇలా వండుకుంటే చింతపండుతో పని ఉండదు మనకి. టేస్ట్ విటమిన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. జార్లో వేసేసి మిక్సీ కొట్టేస్తాను అన్నమాట. ఇది కొబ్బరికాయ ఎలాగా పిసరు లెత్తరు మనం మిక్సీలో కొడితే ఇలాగ అయిపోయింది. ఇది నలిగిపోయాక ఈ నలిగాక దీన్ని తీసుకొచ్చి మామిడికాయ ముక్కలు వేసి అది నలగనిచ్చేసి ఈ మొత్తం ఇంకా మిక్సీలో వేయకుండా అన్నీ వేసి కలిపి వేసుకోవచ్చు. కలుపుకుంటే బాగుంటుంది. మళ్ళీ చట్నీ అంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇది ఆల్రెడీ మెత్తగా వచ్చేసింది కదా, కోరుకుంటే ఒక తిప్పితే బాగానే ఉంటుంది. నేను మిక్సీలో వేయటం వలన ఇలాగ మెత్తగా వచ్చేసింది. అన్నీ కలిపి వేపినవి మామిడికాయ ముక్కలు, ముందు వేపిన మినపగుళ్ళు ఇవన్నీ కొంచెం మిక్సీ కొట్టాక ఈ మామిడికాయ కూడా వేసి ఇలాగ మెత్తగా నలిపేసాను. ఇవన్నీ కలిపేయడమే. బాగుంటుంది, చాలా బాగుంటుంది పచ్చడి. పొడి ఆడుతాను. ఉప్పు కూడా వేసి కొట్టేసాను మిక్సీ. తాలింపు ఏమి ఎత్తలేదు, ఆల్రెడీ నూనెలో వేపిందే కాబట్టి పాడవదు. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూసుకొని ఒక దాంట్లో తీసేస్తే సరిపోతుంది. పులుపు సరిపోతుంది. నేను కాయలు చిన్న 2 అంటే ఈయన ముక్కల్లాగా వేసాను, చూశారు కదా. మొత్తం కాయ అంతా వేయాలంటే ఒక కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది. మిరపకాయలు కూడా ఇందాక చూపించాను కదా, దాని మీద డబ్బులు వేసుకోవాలి. 2 చెక్కలు అయితే. అంటే కారం ఎక్కువ ఉంటే పిసరు బాగుంటుంది. ఇది పచ్చడి పుల్లగాను. పచ్చడి అయిపోయింది. ఇప్పుడు చూసుకొని దింపేయడమే. పచ్చడి ఇంకంతే. ఎంత బాగుంటుందో పుల్లగాను. కడుపుతున్న వాళ్ళు అయితే ఇంక ఇష్టంగా తింటారమ్మా. చాలా రుచిగా ఉంటుంది.